దేనిని అనుసరించి కాకతీయ వంశస్థాపకుడిగా వెన్నను గుర్తించవచ్చుని అన్నాడు. అంటే కాజీపేట శాసనం, జునాగఢ్ శాసనం, బయ్యారం శాసనం, విజయవాడ శాసనం అన్నాడు. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరంటే దాదాపు అందరూ చెప్పేది కాకర్తె గుండెన అంటారు. కాకర్తె గుండెన అనేటటువంటి వ్యక్తి కాకతీయ రాజ్య స్థాపకుడు అంటారు. ఇది సాహిత్యం ద్వారా, ఎక్కువ శాసనాల ద్వారా, వివిధ కథల ద్వారా, విదేశీ రచయితల రచనల ద్వారా దేని విధంగా చూసుకున్నా కాకతీయ రాజ్య స్థాపకుడు కాకర్తె గుండెన అనే పేరుతోనే చెప్తారు. కాకపోతే ఒక్క శాసనం, ఒక ఇన్స్క్రిప్షన్ మాత్రం ఏమని చెప్తుందంటే ఆయన కాకతీయ రాజ్య స్థాపకుడు వెన్నడు అని చెప్పటం జరుగుతుంది. ఇంతకీ ఏ శాసనం అయ్యా అంటే బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయ రాజ్య స్థాపకుడు వెన్నడు అని చెప్తుంది. మరి ఇంతకీ కాకతీయ రాజ్య స్థాపకుడు వెన్నడు అని చెప్పి బయ్యారం శాసనంలో ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే గణపతి దేవుడు చెల్లెలైనటువంటి మైలాంబ వాళ్ళ వంశ వృక్షాన్ని, అంటే ఎవరి తర్వాత ఎవరని వాళ్ళ మొత్తం పూర్వ చరిత్ర నుంచి ఆమె ఒక శాసనాన్ని బయ్యారం అనేటటువంటి ప్రాంతంలో శాసనం వేయించింది. ఆ శాసనంలో వంశవృక్షాన్ని రాసేటప్పుడు మా రాజవంశాన్ని, మా కాకతీయ వంశానికి మూల పురుషుడు వెన్నడు అని చెప్పి వేయించింది. అంటే కాకర్తె గుండెన కంటే ముందు కూడా వెన్నడు అనేటటువంటి వాడు రాజుగా తన ప్రాముఖ్యతను నిలబెట్టుకున్నాడు అని చెప్పి ఆమె శాసనంలో ప్రస్తావించింది. ఆ వంశవృక్షాన్ని గురించి కూడా రేపు ఎగ్జామ్లో అలా కూడా అడుగుతాడు. కాకతీయ రాజ్య వంశవృక్షాన్ని తెలియజేసేటటువంటి శాసనం అంటే కూడా బయ్యారం శాసనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క శాసనంలోనే వాళ్ళ రాజు అంటే వాళ్ళ వంశ మూల పురుషుడు వెన్నడుని ప్రస్తావించడం జరిగింది. అది బయ్యారం చెరువు శాసనం. ఈ తర్వాత ఇది ఎవరు వేశారు? మైలాంబ వేసింది. ఆమె గణపతి దేవుడి యొక్క చెల్లెలు. నెక్స్ట్ శివతాండవమైన పేరిణి నృత్య రూపం కాకతీయుల కాలంలో ప్రసిద్ధిగాంచింది. దాని పునరుద్ధరణకు ఈ మధ్య ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నాడు? ఓకేనా. కాకతీయుల కాలంలో ప్రత్యేకమైన నృత్యం ఏంటంటే పేరిణి నృత్యం అంటారు. పేరిణి నృత్యానికి ప్రవీణురాలు ఎవరయ్యా అంటే మాచల్ దేవి అని ఒక ఆవిడ ఉండేది. ఆమె ఆ విషయంలో చాలా నెంబర్ 1 అని చెప్తారు. అయితే కాకతీయుల కాలంలో ఒక వెలిగినటువంటి పేరిణి నృత్యం అనేది తర్వాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. అంటే ఆ రాజవంశం పతనం అయిపోయిన తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన ఏ రాజవంశం వాళ్ళు కూడా మళ్ళీ ఈ పేరిణి నృత్యాన్ని వెలుగులోకి తీసుకురాలేదు. అంటే ఇక కాకతీయుల కాలంలోనే అది బాగా వెలిగి తర్వాత కాలంలో భూస్థాపితమైంది. అలాంటి పేరిణి నృత్యాన్ని ఈ మధ్య వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిగా ఆ నృత్యాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నటరాజ రామకృష్ణ. నటరాజ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఆ పేరిణి నృత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, మరి కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆ పేరిణి నృత్యాన్ని ఈ నటరాజ రామకృష్ణ ఈ ఆధునిక యుగంలో ఎలా బయటికి తీసుకొచ్చాడంటే ఈ పేరిణి నృత్యానికి సంబంధించి ఎక్కడుందయ్యా అంటే మనకి పాలంపేటలో నిర్మాణమైనటువంటి రామప్ప దేవాలయం ఉంది కదా. వీళ్ళు ఏం చేశారు కాకతీయులు అంటే రామప్ప దేవాలయం పైన గోడల పైన పేరిణి నృత్యం బొమ్మలు వేయించారు. అప్పుడు ఒక వీళ్ళ కాలంలో ఒక వెలిగినటువంటి పేరిణి నృత్యం గురించి ఏ దేవాలయంలో బొమ్మలు వేయించారంటే శిల్పాలు చెక్కించారంటే రామప్ప దేవాలయంలో శిల్పాలు చెక్కించారు. ముఖ్యంగా గణపతి దేవుడి యొక్క భావమర్ది జయప్ప సేనాని రచించినటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాలన్నిటినీ ఆ పుస్తకంలో ఉన్న బొమ్మల్ని సేకరించి రామప్ప దేవాలయం పైన దాన్ని ప్రింట్ చేయటం, వాళ్ళు బొమ్మలు వేయించడం జరిగింది. ముఖ్యంగా పేరిణి నృత్యం బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. అయితే విషయం ఏంటంటే ఈ నటరాజ రామకృష్ణ ఏం చేసిందంటే కాకతీయుల కాలంలో వెలిగినటువంటి పేరిణి నృత్యం ఏ దేవాలయం పైన ఉన్నదని ఈయన రీసెర్చ్ చేస్తే రామప్ప దేవాలయం పైన ఆ బొమ్మలు ఉన్నాయని తెలిసింది. ఈయన వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి బొమ్మలని పట్టి నాట్యం నేర్చుకొని, అర్థమైందో చూడండి, ఒక గురువు లేడు, ఒక ఏదీ లేకుండా ఆ దేవాలయంపై ఉన్నటువంటి బొమ్మలను చూస్తూ నాట్యం నేర్చుకొని ఆ తర్వాత అంతర్జాతీయం చేశాడు నటరాజ రామకృష్ణ. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 విషయాలు. పేరిణి నృత్యం బొమ్మలు ఎక్కడున్నాయంటేనేమో రామప్ప దేవాలయం అని గుర్తుపెట్టుకోండి.
రెండో విషయం ఏంటంటే దాన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యత చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నటరాజ రామకృష్ణ. ఇంకో విషయం ఏంటంటే కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏదయ్యా అంటే పేరు నృత్యం. ఇంకో విషయం ఏంది, రామప్ప దేవాలయంపై ఉన్నటువంటి బొమ్మలు ఎవరు రాసిన పుస్తకాల నుంచి ఎక్కువగా సేకరించడం జరిగిందంటే గణపతి దేవుడు బామ్మర్ది అయినటువంటి జయప్ప సేనాని అనేటటువంటి వ్యక్తి రాసిన పుస్తకాల నుంచి తీసుకోవటం జరిగింది. ఓకేనా, ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఈయన సేనాపతిగా పనిచేశాడు, అదేవిధంగా రచయితగా కూడా పనిచేశాడు. నెక్స్ట్, సుదీర్ఘంగా 63 సంవత్సరాలు కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేసిన ఈ క్రింది చక్రవర్తి ఎవరు అన్నాడు. మహాదేవుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. ఓకేనా, ఇక చూడండి, ఈయన 1195 నుంచి 99 వరకు పరిపాలన చేశాడు. అంటే ఈయన 5 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రుద్రమదేవి 1262 నుంచి 1289, అంటే ఈమె కూడా 65 సంవత్సరాలు కాదు. ప్రతాపరుద్రుడు 2 అనుకోండి, ఈయన 1289 నుంచి 1323, అంటే ఈయన కూడా 63 సంవత్సరాలు కాదు. ఓకేనా, మరి గణపతి దేవుడు అంటే 1199 నుంచి 1262. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది మనకి. అంటే చక్రవర్తులు ఏ కాలాల్లో పరిపాలన చేశారో తెలిస్తే ఏమంటే మనం ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారనేది ఎమ్మటే గుర్తుపట్టవచ్చు. చూడండి, మహాదేవుడు ఈ మధ్య కాలంలో పరిపాలన చేసిండు. రుద్రమదేవి 1262 నుంచి వాళ్ళ నాన్న తర్వాత 1269 నుంచి 1289 వరకు పరిపాలన చేసింది. అంటే ఇప్పుడు ఈయన ఫస్ట్ పరిపాలన చేసిండు. తర్వాత చూడండి, గణపతి దేవుడు 1199 నుంచి 1262, ఆయన తర్వాత రుద్రమదేవి 1262 నుంచి 1289, రెండో ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి మనవడు రెండో ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323. అంటే ఇక్కడ ఎక్కువ కాలం పరిపాలన చేసాడు. ఎక్కువ కాలం ఏంది, 63 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలన చేయటమే కాకుండా తెలంగాణ, కోస్తా, రాయలసీమ 3 ఏరియాలను కలిపి పరిపాలన చేసిన దమ్మున్న చక్రవర్తి ఎవరంటే గణపతి దేవుడు. ఎందుకు ఆయన గొప్పతనం చెప్తున్నానంటే ఎవరు గణపతి దేవుడు పరిపాలన చేసేంత వరకు, పరిపాలకుడిగా వచ్చేంత వరకు కాకతీయులు కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ గణపతి దేవుడు ఏం చేసిందంటే తన సామర్థ్యాన్ని 63 సంవత్సరాల సుదీర్ఘ ఆ పరిపాలన కాలంలో కోస్తాని, రాయలసీమని అన్నిటిని కలిపి పరిపాలన చేశాడు. అందుకని రేపు ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడు, ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన చక్రవర్తి ఎవరైనా అడుగుడో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కలిపి పరిపాలన చేసిన చక్రవర్తి అంటే ఈయన పేరు గుర్తుపెట్టుకుని, ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని. ఓకేనా, ఏ కాకతీయ చక్రవర్తి పాలనా కాలంలో ఆంధ్రదేశం మొత్తం కాకతీయ రాజ్యంలోకి వచ్చిందంటే మన గణపతి దేవుడి కాలంలో. ఎందుకంటే గణపతి దేవుడు కంటే ముందు పరిపాలన చేసిన చక్రవర్తులు కేవలం తెలంగాణనే. ఈయన అన్ని ప్రాంతాలను కలపటం వల్ల ఇక అప్పటి నుంచి కాకతీయ రాజ్యం వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవట్లేదంటే ఆదాయం సమృద్ధిగా ఉన్నది. అసలు మిగతా రాజ్యాలను కూడా కట్టుదిట్టం చేసి సామంత రాజుల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చేసేటటువంటి దమ్ము రాజ్యం ఇలా కాకతీయ రాజ్యానికి ఎప్పుడు వచ్చిందంటే ఆంధ్రదేశం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడని గుర్తుపెట్టుకోండి. అందుకనే చూడండి, గణపతి దేవుడు అద్భుతంగా చేసిండు, దాన్ని అందిపుచ్చుకున్నది రుద్రమదేవి. వచ్చిన తర్వాత ఇంత పెద్ద విశాలమైన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆమె సైన్యాన్ని ప్రవేశపెట్టింది. మీకు అందరికీ తెలుసు, నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇంత పెద్ద రాజ్యం రావటం వరకు కష్టపడాలి, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవటానికి కష్టపడాలి. ఇంత పెద్ద రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఆయన కష్టపడితే విస్తరించిన రాజ్యాన్ని కాపాడటానికి రుద్రమదేవి కష్టపడింది. అందుకని ఈమె సైన్యాన్ని పెంచింది, నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత వాళ్ళ మనవడైనటువంటి ప్రతాపరుద్రుడు ఇంకొక అడుగు ముందుకేసి నాయంకర విధానాన్ని వాళ్ళ అమ్మమ్మ ప్రవేశపెట్టిందని ఇంకా డెవలప్ చేశాడు. అద్భుతంగా ఈ ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని సిరి సంపదలతో తయారు చేశాడు. ఇది నేనల్లే, అమీర్ ఖుస్రో అనే రచయిత, ఢిల్లీ సుల్తాన్ల దగ్గర ఉన్నటువంటి అమీర్ ఖుస్రో అనే రచయిత ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి అయినటువంటి మాలిక్ కాఫర్ చేతిలో ఓడిపోయి 100 ఏనుగుల మీద బంగారాన్ని పంపించాడు. కప్పం కింద 100 ఏనుగుల మీద బంగారాన్ని పంపించాడు. అంటే ఆయన 100 ఏనుగుల మీద బంగారాన్ని ఈ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి పంపించాడంటే మరి ఆయన దగ్గర ఇంకెంత బంగారం ఉండాలని చెప్పి
అమీర్ ఖుస్రో తన రచనలో పేర్కొన్నాడంటే ఆనాడు మన ఆంధ్రదేశం తెలుగు ప్రాంతం ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే దేవగిరిని స్వతంత్ర యాదవ రాజ్యంగా ఎవరు కింద వారు తీర్చిదిద్దిన వారు ఎవరు అంటాడు, స్థాపించింది ఎవరు అన్నాడు. అసలు ఈ కాకతీయ రాజ్యంలో దేవగిరి గురించి ఎందుకు తెలియజేయాలంటే కాకతీయ రాజులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళకి బద్ధ శత్రువులు యాదవులే. ఓకేనా. యాదవులు అనేటటువంటి వాళ్ళు దేవగిరి అనే ప్రాంతాన్ని రాజధానిగా తీసుకొని పరిపాలన చేశారు. ఇందాక నేను చెప్పిన స్టోరీ ప్రకారం చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రత్యేకంగా 1వ ప్రతాపరుద్రుడితో యుద్ధం చేసి ప్రతాపరుద్రుడిని చంపింది వీళ్ళే. తర్వాత చూడండి, ప్రతాపరుద్రుడు తమ్ముడైన మహాదేవుడు అనేవాడు వెళ్తే వాడిని చంపింది వీళ్ళే. గణపతి దేవుడు పసిపిల్లగాడే, గణపతి దేవుడు చిన్న వయసులో ఉంటే వాణ్ణి బంధించింది వీళ్ళే. ఇంతగా శత్రుత్వం కలిగినటువంటి దేవగిరి రాజ్యాన్ని అసలు ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ఎవరంటే బిల్లమ అనేటటువంటి వ్యక్తి స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు మహారాష్ట్రలో దేవగిరి అనే ప్రాంతం. తర్వాత కాలంలో ఈ యాదవులు అనేటటువంటి వాళ్ళు ఇంకా ఆ కాకతీయ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు పరిపాలన చేశారు. వీళ్ళల్లో ప్రత్యేకంగా యాదవ రాజులు అంటే రామచంద్ర దేవుడు అనేటటువంటి వాడు మీకు తెలుసు. ఆ తర్వాత శంకర దేవుడు అనేటటువంటి వాడు వచ్చాడు. ఈ యాదవ రాజులు రామచంద్ర దేవుడు శంకర దేవుడు పరిపాలన చేస్తున్న సమయంలోనే ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి వాడు ఈ రాజ్యం మీద దండయాత్ర చేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాలి, దేవగిరి యాదవరాజు మహాదేవుడిని రుద్రమదేవి ఓడించింది. అర్థమైనా, కాకతీయుల వల్ల దేవగిరి రాజుల వల్ల యాదవ రాజులు ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. వాళ్ళ రాజ్య విస్తరణ కోసం వాళ్ళు ఎన్నోసార్లు యుద్ధాలు చేశారని చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయం ఇస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడుంది అన్నాడు. అభయ శాసనం అంటారు. చూడండి, మోటుపల్లి, ఓరుగల్లు, రాజమహేంద్రవరం, పాలంపేట. అంటే గణపతి దేవుడు పరిపాలన చేస్తున్నప్పుడు గణపతి దేవుడు ఆంధ్రదేశాన్ని అంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ మొత్తాన్ని కలిపి పరిపాలన చేస్తున్నప్పుడు ఓ చిన్న సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే మనకి నెల్లూరు అనేటటువంటి ప్రాంతాన్ని, ఓకేనా, నెల్లూరు అనే ప్రాంతాన్ని అప్పట్లో విక్రమశిల అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఈ విక్రమశిల అనే ప్రాంతానికి చెందిన నెల్లూరు అనేటటువంటి ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే 2వ మనుమసిద్ధి అనే రాజు పరిపాలన చేస్తుండు. 2వ మనుమసిద్ధి అనే రాజు పరిపాలన చేస్తుండు. ఈయన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడికి సామంతుడు. అయితే విషయం ఏంటంటే 2వ మనుమసిద్ధిని ఒకడు యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. వాడి పేరు విజయగండ గోపాలుడు. 2వ మనుమసిద్ధిని ఓడించి నెల్లూరు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవాడు విజయగండ గోపాలుడు అనేవాడు ఆక్రమించుకుండు. ఈ సమయంలో 2వ మనుమసిద్ధి ఏం చేసిందంటే సింహాసనం పోయింది కదా, మళ్ళీ దాన్ని కాపాడుకోవటం కోసం గణపతి దేవుడి దగ్గరికి ఒక ఆయన్ని రాయబారికి పంపించాడు. ఆయనే తిక్కన రచయిత అయిన తిక్కని పంపిస్తాడు. ఈ తిక్కన గణపతి దేవుడి దగ్గరికి వెళ్ళి మీ సామంతుడైనటువంటి 2వ మనుమసిద్ధి సింహాసనాన్ని కోల్పోయాడు కాబట్టి తిరిగి మీరు అతనికి సింహాసనం అప్పచెప్పండి అని చెప్పి ఈయన రిక్వెస్ట్ చేస్తాడు. చేస్తే అప్పుడు గణపతి దేవుడు సైన్యాన్ని పంపించి 2వ మనుమసిద్ధిని సింహాసనం మీద కూర్చునేటట్టు చేస్తాడు. ఈ సమయంలో 2వ మనుమసిద్ధి గణపతి దేవుడు చేసిన సహాయాన్ని గుర్తించి మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మోటుపల్లి అనేటటువంటి ప్రాంతాన్ని కానుకగా ఇస్తాడు. ఓడరేవుని కానుకగా ఇచ్చాడు. ఎందుకు అనంటే గణపతి దేవుడు తెలంగాణ ప్రాంతంలో ఆ పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక వర్తక కేంద్రం, తెలంగాణలో వర్తక కేంద్రం ఓడరేవులు లేవు, లేక ఇబ్బందులు పడుతుంటే గణపతి దేవుడు పడుతున్న ఇబ్బందిని ఈ మనుమసిద్ధి గమనించి మా మోటుపల్లిని మీకు కానుకగా ఇస్తున్నా అని చెప్పి ఇస్తే అప్పుడు గణపతి దేవుడు ఏం చేస్తాడంటే 2వ మనుమసిద్ధి కానుకగా ఇచ్చినటువంటి మోటుపల్లి ఏరియాలో పరిస్థితి మొత్తాన్ని గమనిస్తే ఎలాంటి అభివృద్ధి లేకుండా అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రాంతం మోటుపల్లి. అప్పుడు ఈయనకు ఆలోచన వచ్చింది, ఈ మోటుపల్లిని మళ్ళీ మొత్తం మార్చి పడేయాలి, దీన్ని అంతర్జాతీయ వర్తక కేంద్రంగా తీర్చిదిద్దాలి, ఓడరేవుగా తీర్చిదిద్దాలని చెప్పి అక్కడ ఒక సేనా నాయకుడిని పెట్టి ఆడ పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షిస్తాడు.
అంటే విదేశీ వర్తకులు ఈ గణపతి దేవుడి చేతిలోకి ఆ మోటుపల్లి వచ్చేంత వరకు విదేశీ వర్తకులు ఆ ఏరియాకు వచ్చేవాళ్ళు కాదు. చెప్పుకోవటానికి పెద్ద ఓడరేవు అని చెప్పేవాళ్ళు, కానీ విదేశీయులు ఎవరు కూడా ఆ ఓడరేవుకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా దొంగతనాలు జరుగుతుండేవి. అదేవిధంగా మన వాళ్ళు విదేశీ వర్తకులు ఎవరైనా వచ్చి అక్కడ వస్తువులు దాచుకుంటే వాళ్ళని బెదిరించటాలు ఇలాంటివన్నీ చేసి నకిలీ నాణ్యాలు ఇవ్వటం కానీ, వాళ్ళ వస్తువులు దొంగిలించటం కానీ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. అందువల్లనే విదేశీ వర్తకులు ఆ ఏరియాకి రావడానికి భయపడేవాళ్ళు, తమ వస్తువులు ఎక్కడ కోల్పోతాయేమని. ఈ విషయాన్ని గమనించిన గణపతి దేవుడు ఏం చేసిందంటే ఆ ఓడరేవుని మంచిగా తీర్చిదిద్ది అక్కడ ఒక శాసనం వేయించాడు. ఏమని వేయించాడంటే, ఓ విదేశీ వర్తకులారా, మీకు ఎలాంటి నష్టం జరగదు, నేను అన్ని రకాల కట్టుదిట్టాలు తీసుకున్నాను, మీరు వచ్చి యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి మీకు సెక్యూరిటీ కల్పించడం జరుగుతుంది, మా వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సమస్య రాదని చెప్పి ఈ శాసనాన్ని వేయించాడు. అందుకనే చూడండి, విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ శాసనం వేయించాడు కాబట్టి దీన్ని అభయ శాసనం అనే పేరుతో పిలుస్తారు. అంతేకాదు మోటుపల్లిని దేశీయ కొండపట్టణం అనే పేరుతో కూడా మార్పిచ్చాడు. దేశీయ కొండపట్టణం అనే పేరుతో కూడా దీనికి పిలవటం జరిగింది. అర్థమైన పేరు మార్పిచ్చాడు. అది రేపు ఎగ్జామ్లో అలా కూడా అడుగుతాడు. దేశీయ కొండపట్టణం అని ఏ ఊరిని పిలుస్తారంటే మోటుపల్లిని పిలుస్తారు. ఎక్కడ శాసనం వేయించాడంటే మోటుపల్లిలో వేయించాడు. అది ఎవరి నుంచి గణపతి దేవుడికి వచ్చిందంటే రెండవ మనమసిద్ధి నుంచి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి, ఈయన సింహాసనాన్ని కోల్పోతే మీడియేటర్గా వెళ్ళిన వ్యక్తి తిక్కనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంత స్టోరీలో మిమ్మల్ని ఏ కోణంలో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇదే దీని వివరణ యొక్క గొప్పతనం. బిట్టుని బిట్టుగా కాకుండా ఇట్లా ప్రతి అంశాన్ని కూడా దానికి జోడించి చెప్తే ఆ బిట్టుని అలా అడగకపోయినా ఇంకా ఏ కోణంలో అడిగినా కూడా మీకు ఆన్సర్ రాయటానికి వీలవుతుంది. గుర్తించండి. ఓకేనమ్మా. ఇంకో విషయం చూడండి, ఈ మోటుపల్లిని గణపతి దేవుడు బాగా అభివృద్ధి చేయబట్టే చూడండి, రుద్రమ్మదేవి కాలంలో ఈయన మార్కోపోలో అనేటటువంటి రచయిత ఇక్కడికి వచ్చినట్టు కూడా మనం చెప్పుకున్నాం. మార్కోపోలో తాను రచించిన ట్రావెల్స్ అనే గ్రంథంలో ఈ మోటుపల్లిని గురించి కూడా ప్రస్తావించాడు. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే, గణపతి దేవుడు రాజగురువు ఎవరు అన్నాడు. అంటే ఆల్రెడీ ఈ బిట్ ఒకసారి మనం చదివినాం. విశ్వేశ్వర శంభు అనేటటువంటి అతను రాజగురువుగా చెప్తారు. ఇతనికి కాండ్రకోట అనేటటువంటి గ్రామాన్ని దానం చేశాడంటారు. నెక్స్ట్ విశ్వేశ్వర శంభు గోలకీ మఠాలు. ఓకేనా. గోలకీయ మఠాలు అనేటటువంటివి ఏర్పాటు చేశాడు. శైవ మతాన్ని అభివృద్ధి చేశాడు. శైవ మత ప్రచారం చేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే గురుకులాలు పెట్టించాడు. ఓకేనా. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బిట్టు ఖచ్చితంగా అడుగుతాడు ఈ గోలకీ మఠాల గురించి. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే గణపతి దేవుని వారసత్వంగా వచ్చిన వారు ఎవరు అన్నారు అంటే, గణపతి దేవుడి తర్వాత చక్రవర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే, రుద్రమ్మదేవా, రేచల రుద్రుడా, ఎవరు కారంటే రుద్రమ్మదేవి గణపతి దేవి వారసుడుగా వచ్చింది. ఓకేనా. రుద్రమ్మదేవి గణపతి దేవుడి వారసుడు అంటే రుద్రమ్మదేవి ఆమె స్త్రీలను, ఆ రోజుల్లో స్త్రీలని సింహాసనం ఎక్కించడానికి ఎవరు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ ఎంతమంది సామంతులు అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కూడా గణపతి దేవుడు ఏం చేశాడంటే తన వారసురాలుగా రుద్రమ్మదేవిని ప్రకటించడం జరిగింది. గణపతి దేవుడు జీవితంలో ఓడిపోయిన ఒకే ఒక్క యుద్ధం ఏదంటే 1262లో జరిగినటువంటి ముత్తుకూరు అనే ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ముత్తుకూరు యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో గణపతి దేవుడు ఓడిపోయినాడు. నిజానికి చెప్పాలంటే ఆ యుద్ధానికి గణపతి దేవుడు వెళ్ళలే. కాకపోతే గణపతి దేవుడి సైన్యం ఓడిపోయింది కాబట్టి గణపతి దేవుడు ఏమనుకుందంటే తన సైన్యం ఓడిపోయిందంటే తాను ఓడిపోయినట్టుగా భావించి ఆయన సింహాసనాన్ని వదులుకున్నాడు. ఎప్పుడు 1262లో. ఆ సమయంలో తన వారసురాలుగా రుద్రమ్మదేవిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటంటే ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు ఎవరంటే రుద్రమ్మదేవి. అదేవిధంగా భారతదేశంలో పరిపాలన చేసిన మొట్టమొదటి హిందూ స్త్రీ అన్నా కూడా రుద్రమ్మదేవి పెట్టాలి. హిందూ స్త్రీ అన్నా కూడా రుద్రమ్మదేవి. అదే ఇస్లాం మతం అని అంటేనేమో మనం రజియా సుల్తాన్ అనేటటువంటి ఆవిడ పేరు పెడతాం. ఏమో 1236 నుంచి 1240 వరకు 4 సంవత్సరాల పాటు రజియా సుల్తాన్ పరిపాలన చేసింది. బానిస వంశానికి చెందినటువంటి ఇల్టుట్మిష్ అనేటటువంటి రాజు యొక్క బిడ్డ రజియా సుల్తాన్.
గణపతి దేవుడి బిడ్డ రుద్రమ్మదేవి. ఆంధ్రదేశాన్ని లేదా సౌత్ ఇండియాని పరిపాలన చేసిన స్త్రీ అంటే రుద్రమ్మదేవి. మొట్టమొదటి హిందూ స్త్రీ అంటే రుద్రమ్మదేవి. ఓకేనమ్మా, ఇది రుద్రమ్మదేవికి సంబంధించినటువంటిది. ఆయన తర్వాత వచ్చినటువంటి పరిపాలన విధానం. నెక్స్ట్ చూడండి, హన్మకొండ నుంచి వరంగల్కు రాజధాని మార్చిన వారెవరు అన్నారు అంటే కాకతీయులు ఫస్ట్ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించినప్పుడు, అంటే వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వీళ్ళకి హన్మకొండ అనేటటువంటిది రాజధానిగా ఉండేది. హన్మకొండ రాజధానిగా ఉండేది. ఆ తర్వాత వరంగల్కు, అదే వరంగల్ అంటే ఓరుగల్లుకు ఎప్పుడు మార్చారు అని అంటే ఎవరు మార్చారయ్యా అంటే గణపతి దేవుడు అనేటటువంటి వాడు మార్చాడు. ఓకేనా, గణపతి దేవుడు మార్చాడు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక స్టోరీ చూడండి. హన్మకొండ అనేటటువంటిది రాజధానిగా గణపతి దేవుడి కంటే ముందు పరిపాలన చేసిన రాజులందరూ దాన్ని పెట్టుకున్నారు. కానీ గణపతి దేవుడి కంటే ముందు పరిపాలన చేసిన ఒకటో ప్రతాపరుద్రుడు ఉన్నాడే, అంటే ఈయన దత్తత తీసుకున్న ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలి అని చెప్పి ఓరుగల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు. ఎవరయ్యా అంటే ఒకటవ ప్రతాపరుద్రుడు. ఇవన్నీ రుద్రదేవుడు అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మిమ్మల్ని 2 బిట్లు అడుగుతాడు. ఓరుగల్లు నగర నిర్మాణాన్ని ప్రారంభించిందంటేనే ఒకటవ ప్రతాపరుద్రుడు అని పెట్టుకోండి. ఓరుగల్లు నగర నిర్మాణాన్ని ప్రారంభించింది. ఓరుగల్లు నగర నిర్మాణాన్ని పూర్తి చేసి రాజధాని మార్చింది ఎవరంటేనేమో గణపతి దేవుడి పేరు పెట్టండి. ఓకేనమ్మా, ఓరుగల్లు నగర నిర్మాణాన్ని పూర్తి చేయించి రాజధాని మార్చింది గణపతి దేవుడు అని పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, నగర నిర్మాణాన్ని ప్రారంభించింది అంటే ఈయన, పూర్తి చేసి రాజధాని మార్చింది ఎవరంటేనేమో గణపతి దేవుడు. ఈ ఓరుగల్లు అనేటటువంటిది వాళ్ళకి రాజధాని ఎందుకైందంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు కోట నిర్మించుకున్నారు. ఓరుగల్లు కోట నిర్మించుకున్నారు కాబట్టి కోట ఉన్న ఏరియాని రాజధాని పెట్టాలనే ఆలోచన వెనక్కి వచ్చింది. ఓకేనా, ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్, రుద్రమ్మదేవి ఓడించిన యాదవ రాజు ఎవరు అన్నారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, కాకతీయ రాజ్యానికి యాదవ రాజ్యానికి అస్సలు పడదన్నాం. అందుకని రుద్రమ్మదేవిని ఓడించినటువంటి యాదవ రాజు ఎవరయ్యా అంటే రుద్రమ్మదేవి ఓడించిందంటే మహాదేవుడు అనేటటువంటి రాజుని రుద్రమ్మదేవి ఓడించింది. ఈ మహాదేవుడు రుద్రమ్మదేవి జోలికి ఎందుకు పోయిందంటే వాడికి ఓ పిచ్చి, నేను మగాన్ని, నా చుట్టూ ఉన్నటువంటి రాజులంతా కూడా మగాళ్ళే పరిపాలన చేయాలి, ఒక స్త్రీ నా కళ్ళ ముందు పరిపాలన చేయటం నాకు ఇష్టం లేదని భావించే పిచ్చోడు ఈ మహాదేవుడు. అందుకని ఏం చేసిండు, రుద్రమ్మదేవి స్త్రీ పరిపాలకురాలు కాబట్టి ఆమెను పరిపాలన చేయటం నాకు ఇష్టం లేదని చెప్పి ఈయన మీదకి దండయాత్రకు వచ్చిండు. వస్తే రుద్రమ్మదేవి తన సేనా నాయకులైనటువంటి రేచర్ల ప్రసాదిత్యుడు, తర్వాత మన గోన గన్నారెడ్డి ఆయన సహకారంతో ఈయన్ని ఘోరంగా ఓడించింది. ఓడిస్తే వీడు తప్పించుకొని వాళ్ళ యాదవ రాజ్యాన్ని పోలే, ఎందుకంటే మళ్ళీ రుద్రమ్మదేవి వచ్చి మళ్ళీ దంతదని చెప్పి వీడు ఎక్కడికి పోయిందంటే బీదర్ పోయిండు. బీదర్లో తలదాచుకుంటే రుద్రమ్మదేవి మళ్ళీ వెళ్ళి బీదర్లో కూడా వాడిని ఓడించింది. అంటే 2 సార్లు ఓడించింది. కాకతీయ రాజ్యానికి దండయాత్రకు వస్తే ఓడించింది, తర్వాత బీదర్కి వచ్చి ఓడించింది. ఈ సమయంలో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రుద్రమ్మదేవికి రాయ గజకేసరి అనేటటువంటి బిరుదు ఎప్పుడు వచ్చిందంటే ఈ యాదవ మహాదేవుని ఓడిస్తేనే రాయ గజకేసరి అనే బిరుదు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే బీదర్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఓకేనా, రుద్రమ్మదేవి యాదవర్ని రాజు మహాదేవుని బీదర్లో ఓడించింది కాబట్టి ఆ బీదర్లో ఏమో గొప్పతనాన్ని తెలియజేస్తూ శాసనం వేయించారు. అదే రాయ గజకేసరి అనే బిరుదు ఉన్నట్టుగా శాసనం ద్వారా మనకి అంటే ఈ శాసనం ద్వారా ఆమెకు ఆ బిరుదు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రుద్రమ్మదేవికి రాయగజకేసరి ఉన్నది, రుద్రదేవి మహారాజు బిరుదుంది, ఫ్లటోధృతి. ఓకే, ఫ్లటోధృతి అనేటటువంటి బిరుదు కూడా ఉంది. ఫ్లటోధృతి, ఇట్లా 3 బిరుదులు. ఓకేనా, ఇవి పర్టికులర్గా ఏ బిరుదు ఏ శాసనం ద్వారా ఏ బిరుదు అంటే బీదర్ శాసనం ద్వారా రాయగజకేసరి అనే బిరుదు ఉందని తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కాకతీయ రాజ్యం పతనమైన సంవత్సరం ఏది అన్నాడు. డైరెక్ట్ బిట్టే 1323లో. ఓకేనా, చూడండి, కాకతీయ రాజ్యం 1000 సంవత్సరాలు స్థాపిస్తే 1323వ సంవత్సరం వరకు కొనసాగింది, 3 శతాబ్దాల పాటు. రెండవ ప్రతాపరుద్రుడు అనే రాజు 1289వ సంవత్సరం నుంచి 1323 వరకు పరిపాలన చేసిండు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తున్నప్పుడు ఢిల్లీని
ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సుల్తానులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. ఈ ఢిల్లీ సుల్తానుల్లో రెండో ప్రతాపరుద్రుడికి సమకాలీకుడైన వాళ్ళు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. వీడు సమకాలీకుడే. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వాళ్ళ కొడుకు ముబారక్ ఖిల్జీ సమకాలీకుడే. తర్వాత చూడండి తుగ్లక్ వంశం వచ్చింది. తుగ్లక్ వంశంలో ఎవరయ్యా అంటే గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వాడు పరిపాలన చేసేటప్పుడు ఈయన 1320లో అధికారంలోకి వచ్చాడు. 1325 వరకు పరిపాలన చేశాడు. ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. అంటే ఖిల్జీ వంశం తర్వాత వచ్చిన వంశం తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్ వంశానికి చెందిన గియాజుద్దీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యం ప్రతాపరుద్రుడికి సమకాలీకుడు. అంటే చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ మన ప్రతాపరుద్రుడి సమకాలీకుడే, ముబారక్ ఖిల్జీ సమకాలీకుడే, గియాజుద్దీన్ తుగ్లక్ సమకాలీకుడే. ఇట్లా సమకాలీకుడు అని ఎందుకు చెప్తున్నానంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ ముబారక్ ఖిల్జీ కానీ తన సైన్యాన్ని పంపించి ప్రతాపరుద్రుడిని ఓడించారు. వీళ్ళు ప్రతాపరుద్రుడిని ఓడించారు. మీకు తెలుసు, మాలిక్ కాఫర్ అనేవాడు వచ్చాడు, ఓడిపోయాడు. అసలు ఫస్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిండు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడిపోయి ఆ కక్షతో మాలిక్ కాఫర్ని పంపించాడు. మాలిక్ కాఫర్ వచ్చినప్పటి నుంచి అంటే 1309-10 నుంచి ప్రతాపరుద్రుడు ఓడిపోయి సామంతుడు అయ్యాడు. ప్రతి సంవత్సరం కప్పం చెల్లిస్తాడు. గియాజుద్దీన్ తుగ్లక్ ఏం చేసిందంటే వీళ్ళని కప్పం చెల్లించటం కాదు, అసలు వీరి రాజ్యాన్ని ఆక్రమిద్దామని చెప్పి వీళ్ళ కుమారుడైనటువంటి జునా ఖాన్ ఇవన్నీ తర్వాత మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాం. ఈయన్ని పంపించాడు. ఎప్పుడు? 1323లో పంపించాడు. అప్పుడు గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు జునా ఖాన్ వచ్చి మన కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. అంటే చూడు 1323. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బసవ పురాణం రాసింది ఎవరు అన్నాడు. బసవ పురాణం అసలు ఏ సంబంధించమంటే శైవ మత గ్రంథం బసవ పురాణం. ఈ గ్రంథం దేని గురించి తెలియజేస్తుందంటే ఆ రోజుల్లో బసవేశ్వరుడు అని చెప్పి బసవేశ్వరుడు అనేటటువంటి ఒక మత ప్రవక్త ఉన్నాడు. అంటే వీరశైవ మతాన్ని పెట్టినటువంటి బసవేశ్వరుడు. ఆయన గొప్పతనాన్ని గురించి రాసినటువంటిదే ఈ శైవ మత గ్రంథమైన అంటే బసవ పురాణం బసవేశ్వరుడు గురించి తెలియజేస్తుంది. బసవేశ్వరుడు ఏ మతం అంటే శైవ మతం. ఆ శైవ మతంలో ప్రత్యేకంగా వీరశైవ మతానికి చెందినవాడు. ఈ స్టోరీ అంతా తెలియజేసింది ఎవరంటే పాల్కురికి సోమనాథుడు కాకతీయుల కాలంలో గణపతి దేవుడి కాలంలో బసవ పురాణం అనే పుస్తకం రాశాడు. కర్ణాటకలో పుట్టినటువంటి వీరశైవ మతాన్ని మన ఆంధ్రదేశానికి తీసుకురావటం జరిగింది. అది కాకతీయుల కాలంలో. ఓకేనా? నెక్స్ట్ మార్కో పోలో ఎవరి కాలంలో వచ్చాడు? ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన రుద్రమ్మదేవి కాలంలో 1289లో వచ్చాడు. ఓకేనమ్మా? మోటుపల్లికి వచ్చాడు. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి కట్టించింది ఎవరు అన్నాడు అంటే ప్రతాపరుద్రుడు 1. ఓకేనా? ప్రతాపరుద్రుడు 1 హన్మకొండలో కట్టించాడు. దీన్నే రుద్రేశ్వరాలయం అనే పేరుతో పిలుస్తారు. ఓకే కదా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే గణపతి దేవుడి అభయ శాసనం ఏది అన్నాడు. ఆల్రెడీ రిపీట్ క్వశ్చన్ చూడండి. మోటుపల్లిని అభయ శాసనం అంటారు. దానికి గణపతి దేవుడు పెట్టిన పేరు దేశీయ కొండపట్టణం అని చెప్తారు. ఓకేనా? దేశీయ కొండపట్టణం. ఇది కాకతీయ రాజ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు. మళ్ళీ మరో టాపిక్లో కలుసుకుందాం.